మంగళవారం రోజున హనుమ ఆరాధన ఎందుకు చేస్తారో తెలుసా? మంగళవారం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన వారమని అంటారు. అందువలన ఆ రోజున ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మంగళవారమే స్వామిని ఆరాధించడం వెనక గల ఒక ఆసక్తికరమైన కథనం ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఓ మంగళవారం రోజున సీతమ్మ వారు నుదుటిన సింధూరం ధరించడం చూసిన హనుమంతుడు అలా సింధూరం ధరించడానికి గల కారణం ఏమిటి అని అడిగారట. అలా చేయడం వల్ల శ్రీరాముడి ఆయుష్ పెరుగుతుందని అమ్మవారు చెప్పడంతో హనుమ వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఒళ్లంతా సింధూరం పూసుకొని వచ్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రామచంద్రుడు హనుమను చూసి విషయం ఏమిటిని అడగగా సీతమ్మ వారు జరిగిందంతా చెప్పిందట. తనపై గల హనుమకు గల ప్రేమకి ఆనందంతో పొంగిపోయిన రాముడు ఎవరైతే మంగళవారం రోజున సింధూరంతో హనుమంతుడికి అభిషేకం చేస్తారో వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని సెలవిచ్చాడట. అలా శ్రీరామచంద్రుడి వరం కారణంగానే మంగళవారం రోజున హనుమ పూజలు అందుకుంటున్నాడట. శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మరియు ఛాయాగ్రహాలు రాహుకేతువుల ఆలయాలు కలిగిన అరుదైన దేవాలయం మన నాగులగుడి దేవస్థానం పిడుగురాళ్ల. శ్రీ నాగులగుడి దేవాలయం నందు కొలువై ఉన్న ఛాయాగ్రహాలు రాహుకేతువులకు ప్రతిరోజు రాహుకాల సమయం, అమావాస్య మరియు గ్రహణకాల సమయాలలో విశేష పూజలు జరుగును. నవగ్రహ దోషములు, జాతకరీత్యా సర్పదోషములు, కాలసర్పదోషములు, వివాహమునందు, వ్యాపారము, విద్యనందు ఆటంకములు, సంతానము మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని దోషములు పరిహరించుకోగలరు. 27 రోజులు రాహుకేతువుల పూజకు 501 రూపాయి, 41 రోజులు రాహుకేతువుల పూజకు 751 రూపాయి, 108 రోజులు రాహుకేతువుల పూజకు 1116 రూపాయలు. కావున ప్రతి ఒక్కరూ మీ గోత్ర నామాలు, మీ జన్మ నక్షత్రాలు తెలియపరిచి పూజనందు పాల్గొనగలరు. రావటం కుదరని వారు ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లించి పూజలు జరిపించుకోగలరు. వివరాలకు సంప్రదించండి. నాగులగుడి దేవస్థానం, పిల్లుట్ల రోడ్, పిడుగురాళ్ల. దేవాలయ అర్చకులు గుంటుపల్లి వెంకటేశ్వర శర్మ. దేవస్థాన అధ్యక్షులు గుదే నాగ సతీష్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.